హలో గైస్, వెల్కమ్ టు బిఎస్ఎన్ వ్లాగ్స్. మామిడికాయ పులిహోర రెసిపీ చూసేద్దామా? దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: శనగగింజలు, పచ్చిమిరపకాయలు, ఒట్టిమిరపకాయలు, అలాగే మామిడికాయ తురుము, కరివేపాకు, అల్లం తురుము, పోపు దినుసులు, ఆవాల పొడి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, శనగగింజలు, పచ్చిమిరపకాయలు, ఒట్టిమిరపకాయలు, అల్లం తురుము, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అది వేగాక దాంట్లోకి ఆవాల పొడి అలాగే ఇంగు కొంచెం వేసుకొని వేగించుకోవాలి. అది వేగాక ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము, దానిలోకి చిటికెడు పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. బాగా వేయించుకొని దాన్ని తీసి పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. అది చల్లారేంత వరకు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్నాన్ని తీసి చల్లారబెట్టుకోవాలి. ఆ చల్లారిన అన్నంలోకి ఈ మామిడికాయ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి మామిడికాయ పులిహోర రెసిపీ రెడీ. మా మామిడికాయ పులిహోర రెసిపీ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.